ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల పరిశుద్ధమైన ఆదివార దినములో శుభములు దీవెనలు దేవుడు మీ అందరికీ మీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. మంచిది. వాక్య ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మంచిది. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే మరణములో నుండి జీవములోనికి దాటే మాట అయి ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమని రాయబడుతూ ఉన్నదంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. అవును, దేవుని మాట విని ఆయన మాట యందు విశ్వాసము కలిగి మారు మనసు పొంది మరి పాప క్షమాపణ, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడి దగ్గర మనము ఎప్పుడైతే ఒక తీర్మానము, ఒక నిర్ణయం అనేది మనం తీసుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించే దేవుడై ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. అతడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు ఈ జీవము కలిగిన, ఈ నీతి కలిగిన, ఈ ప్రేమ కలిగిన దేవుని యొక్క వాక్యము గనక నువ్వు వినకపోతే ఎప్పటి నుంచైనా విను. ఒకవేళ వింటూ ఉన్నా కూడా నీ జీవితంలో ఆచరణలో దీనిని మరి పెట్టకపోతే ఇప్పటికైనా నువ్వు దేవుని వైపు తిరిగి దేవుడి మాట వినడానికి నువ్వు ఇష్టపడు. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మరి ఆత్మీయ యొక్క మరణములో నుండి, శరీర సంబంధమైన మరణంలో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. అతడు మరణములో నుండి జీవములోనికి అతడు దాటి ఉన్నాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. నిజమే నా సహోదరుడా, సహోదరి, నువ్వెవరివైనా సరే దేవుని యొక్క మాట వింటే ఆయన నిన్ను నిత్య జీవంలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఉదయకాలంలో ఆదివార దినములో మరి మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఆ యొక్క శరీర మరణము, ఆత్మీయ మరణంలో నుంచి విడిపించుకోవాలంటే జీవము కలిగిన దేవుని యొక్క ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట విను, నమ్ము. అప్పుడు నువ్వు ఆ యొక్క రెండు మరణములో నుండి, ఒక శరీర మరణము, రెండోది ఆత్మ మరణము, ఈ రెండిటిలో నుంచి నువ్వు విడిపించుకొని నిత్యత్వం, నిత్య జీవము, ఆ యొక్క పరలోకపు యొక్క రాజ్యములో నువ్వు ఉండటానికి సిద్ధపడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, చదువుకున్న వాక్య ధ్యానము కొరకై నువ్వు సిద్ధపరిచిన స్తోత్రములు నాయన. నీ ప్రజలైన వారు కూడా నీ వాక్యం వింటూ ఉన్నారు. వారిని కూడా దీవించి వారిని, వారి కుటుంబాలను రక్షించండి అయా. ఆత్మీయ మరణము, శరీర మరణంలో నుండి విడిపించి నిత్య జీవము, నిత్య రాజ్యములో ఉండటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబర్గా మరి మారితే ఈ యొక్క పరిచర్యకి మీరు మరి తోడ్పాటుగా ఉండి బలమైన మీ ప్రార్థన సహాయం కూడా కోరుకుంటూ మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.